సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా అండి? మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడనే ఉన్న వాక్యం ఏమిటంటే, దేవుడు మనల్ని ఏ విధంగా పరిశుద్ధపరచబోతున్నాడు. దీస్ ఆర్ ద సీజన్స్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ చర్చ్. సంఘము యేసుక్రీస్తు ప్రభు యొక్క రాక కొరకు సిద్ధపడాల్సిన సమయం ఇది. ఈ అంత్య దినాల్లో మనం ఉంటుండగా దేవుడు మనలో నుంచి పరిశుద్ధత అనే ఫలాన్ని ఆశిస్తున్నాడు. గాడ్ ఈజ్ సీరియస్లీ సీకింగ్ ద ఫ్రూట్ ఆఫ్ హోలీనెస్. దేవుడు సంఘం నుంచి, అనగా ఈ వాక్యం వింటున్న మీ నుంచి, ఈ వాక్యం బోధిస్తున్న నా నుంచి, అదేవిధంగా సార్వత్రిక సంఘం అంతటి నుంచి దేవుడు ఆశిస్తున్నటువంటి ఫలము ఏంటి అంటే పరిశుద్ధత. దేవుడు ఒక ప్రాసెస్లో ఆయన సంఘాన్ని పరిశుద్ధపరచాలి అనుకుంటున్నాడు. ఈ అంత్య దినాల్లో ఉంటుండగా దేవుడు సంఘాన్ని, అదేవిధంగా లోకాన్ని వేరుపరచాలి అనుకుంటున్నాడు. దిస్ ఇస్ ద ప్రాఫిటికల్ సర్మన్. ఇది ప్రవచనాత్మకమైనటువంటి వాక్య సందేశం. ఈ వాక్యం మీరు వింటుండగా దేవుడు మీతో నిశ్చయంగా మాట్లాడతాడని నేనైతే విశ్వసిస్తున్నాను. ఈ సీజన్ అనేటువంటిది, ఇప్పటి నుంచి ఉన్నటువంటి సంవత్సరాలన్నీ కూడా దేవుడు మనల్ని పరిశుద్ధపరిచేటువంటి సంవత్సరాలు. మనము పరమగీతంలో ఒకవేళ కనుక మనం చదివితే 2వ అధ్యాయంలో, నా ప్రియురాలు బలురక్కసి చెట్లలో వల్లి పద్మం వలె ఉన్నది అని చెప్పేసి అక్కడ ప్రియుడు తన ప్రియురాలని గురించి మాట్లాడతాడు. ఆ మాట ఒకసారి మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి పరమగీతము, సొలొమోను రాసిన పరమగీతము 2వ అధ్యాయము 2వ వచనము మనము చదువుకుందాం. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఇక్కడ షూలమ్మతి గురించి సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు. 2వ వచనంలో కనుక మనం చూస్తే, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము వలె, అంటే ఒక తామర పుష్పము వలె నా ప్రియురాలు కనబడుతుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఈ మాటను గనక యేసుక్రీస్తు ప్రభువుకు, అదేవిధంగా సంఘానికి గనక అప్లై చేసి చూస్తే, ఆయన పరలోకం నుంచి చూస్తున్నప్పుడు ఈ లోకం మధ్య, ఈ లోకస్తుల మధ్య మనము దేవునికి ఎట్లా కనబడాలి అని అంటే, బలురక్కసి చెట్లలో ఒక వల్లి పద్మములాగా, ఒక తామర పుష్పంలాగా, లేకపోతే ఒక గులాబీ పుష్పంలాగా మనము దేవునికి కనబడాల్సినటువంటి అవసరత ఉంది అనేటువంటిది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అంటే చూడండి, ఇక్కడ స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఎంతోమంది స్త్రీలు ఉన్నారంట. కానీ ఇక్కడ ఈ షూలమ్మతి యొక్క విశేషం ఏంటంటే, ఈ బలురక్కసి చెట్లలా ఉన్నారంట వాళ్ళందరూ కూడా. అంటే బలురక్కసి చెట్లు అంటే ముండ్ల పొదల్లాగా ఒక శపితమైనటువంటి జీవితాన్ని జీవించే వారి మధ్య ఒక ఆనందకరమైనటువంటి జీవితాన్ని, సంతోషభరితమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి ప్రియురాలుగా ఇక్కడ ఉంది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఈ వాక్యం నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు ఈ లోకంలో మనందరినీ కూడా ఒక వల్లి పద్మం వలె చేసి ఉన్నాడు. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవునికి మహిమకరంగా, అదేవిధంగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించే విధంగా ఆయన మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మిమ్మల్ని పరిశుద్ధపరిచే క్రమంలో మిమ్మల్ని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఈ లోకమంతా కూడా ఒకవేళ చెడిపోవచ్చు, రోజు రోజుకు ప్రజలందరూ కూడా దిగజారిపోవచ్చు, వ్యసనాక్రాంతులు అయిపోవచ్చు, దురాశలలో మునిగిపోవచ్చు, అదేవిధంగా నానా విధములైనటువంటి కామాతురతను తాగొచ్చు,
అదేవిధంగా జనులందరూ కూడా దోషభరితులు అయిపోవచ్చు. దేవుణ్ణి ఎరగని అన్యజనులు ఎంతో భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుణ్ణి ఎరిగినటువంటి సంఘము, దేవుణ్ణి ఎరిగినటువంటి మనము దినదినము పరిశుద్ధతలోనికి, దినదినము దేవుని ఆత్మచేత నింపబడి ఆయన స్వారూప్యతలోనికి మార్చబడాల్సినటువంటి అవసరత ఉంది అనేటువంటిది ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ఒక వాల్యూమ్ 1 నేను చెప్పాలనుకుంటున్నాను. దేవుడు సంఘాన్ని ఏ విధంగా పరిశుద్ధపరచబోతున్నాడు. దిస్ ఇస్ అ వాల్యూమ్ 1, ద ప్రాసెస్ ఆఫ్ శాంక్టిఫికేషన్ అనేటువంటి సిరీస్లో నేను 3 భాగాలు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి భాగము ఈరోజు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దానికి పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేయునుగాక. ఒకసారి మనము ఒక మాట చదువుకుందాం. ఈ వాక్యాన్ని మనం ప్రారంభించకంటే ముందు దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము చదువుదాం. దేవుడు అంత్య దినాల్లో ఏం చేయబోతున్నాడు అనేటువంటిది దేవుని యొక్క సేవకుడైనటువంటి దానియేలు ప్రవచనపూర్వకంగా అంత్య దినాలను గురించి రాస్తూ ఉంటాడు. ఒకసారి మనం చదువుదాం. 12వ అధ్యాయం 10వ వచనంలో, అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు రాకంటే ముందు సంఘము ఏమవుతుందట అంటే పరిశుద్ధపరచబడుతుందంట. ఇక్కడ ఏమంటున్నాడు? అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్టకార్యములు చేయుదురు గనక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు రాకంటే ముందు ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘము ఎట్లా అవుతుందట అంటే బలురక్కసి చెట్లలో ఒక వల్లి పద్మం ఎట్లనైతే కనబడుతుందో, అదేవిధంగా దుష్ట జనులైనటువంటి ప్రజల మధ్య సంఘము ఎట్లా ఉంటుందంటే ప్రకాశమానులుగా, అదేవిధంగా నిర్మలులుగా అవుతారనేటువంటిది ఇక్కడ దానియేలు అంత్యదినాల్లో ప్రజల గురించి, అంత్యదినాల్లో సంఘం గురించి, లోకము గురించి ప్రత్యేకంగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. సరే, దేవుని యొక్క ఉద్దేశం ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ పట్లైనా నా పట్లైనా ఏంటంటే మనల్ని తన కృప ద్వారా రక్షించి మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన వ్యసనముల కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పించి మనందరినీ కూడా తన కొరకు ఒక సొత్తుగా కొనుక్కొని ఒక సాధనంగా మనల్ని ఆయన చేసుకొని మన లోపల ఆశిస్తుంది ఏంటి అంటే పరిశుద్ధత అనే ఫలాన్ని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకసారి మనము ఈ మాటలను చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాటలు స్పష్టంగా అపోస్తున్నటువంటి పౌలు జ్ఞాపకం చేస్తూ వస్తుంటాడు. ఒకసారి మనము చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏంటంట? మనము పాపము నుంచి విమోచించబడ్డాం. వి హ్యావ్ రిడీమ్డ్ ఫ్రమ్ ద సిన్ అండ్ డెత్. పాపము నుంచి, శాపము నుంచి, వ్యసనముల నుంచి, రోగము నుంచి, లోక సంబంధమైనటువంటి ఆ యొక్క ప్రతి విధమైన అపవిత్రత నుంచి విమోచించబడ్డాం. మనం ఈరోజు నీతిమంతులుగా, పరిశుద్ధులముగా చేయబడ్డం మాత్రమే కాదంట, ఇప్పుడు పాపము నుంచి విమోచించబడి దేవునికి దాసులయ్యాం. ఈరోజు మన మీద సాతానుడు ప్రభుత్వం చేయడానికి వీల్లేదు. పాపం మన మీద ప్రభుత్వం చేయడానికి వీల్లేదు. మనము దేవునికి దాసులము, దేవుని యొక్క సేవ చేసేటువంటి వారం. కాబట్టి పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం. ఏంటంట? మనము ఫలించేది, లేకపోతే మన లోపల నుంచి వచ్చేటువంటిది ఏంటి అంటే హోలీనెస్, పరిశుద్ధత. ఈ పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. అంటే ఈరోజు ఈ భూమి మీద దేవుడు పరిశుద్ధత అంటే పరిశుద్ధమైనటువంటి ఒక ప్రవర్తనను, పరిశుద్ధత అనేటువంటి ఫలాన్ని మన లోపల నుంచి ఎందుకు తీసుకురావాలనుకుంటున్నాడంటే దేవునితో పాటు యుగయుగాలు జీవించడానికి ఈ భూమి మీద మనల్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఏ మనుషుడైతే దేవునికి వ్యతిరేకంగా జీవించి దేవుని యొక్క కృపలో నుంచి తొలగిపోయి పాపములోనికి, వ్యసనంలోనికి, అదేవిధంగా చెడు అలవాట్లలోనికి, దేవునికి దూరమై నాశనంలోనికి వెళ్ళాడో ఆ మనిషిని తిరిగి సమకూర్చి నిత్య జీవములోనికి ఎల్లప్పుడూ కూడా ఆయనతో పాటు జీవించడానికి దేవుడు ఒక మార్గాన్ని ఆయన తయారు చేసి పెట్టాడు. ఈ క్రమంలో దేవుడు మన నుంచి, అనగా సంఘం నుంచి, ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీ నుంచి, నా నుంచి ఆశించేది ఏంటంటే
పరిశుద్ధత అనే ఫలాన్ని ఆశిస్తున్నాడు. సరే, మరి ఈ పరిశుద్ధతను దేవుడు విశ్వసించినటువంటి ఒక వ్యక్తి జీవితంలో నుంచి ఏ విధంగా బయటకు తీసుకొస్తాడు? దిస్ ఇస్ ద ఫ్రూట్ దట్ బేరింగ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా సంఘము ఫలిస్తుంది. ఈ యొక్క ఫలాన్ని దేవుడు మన లోపల నుంచి ఎట్లా తీసుకొస్తాడనేటువంటిది లెవెల్ 1లో నేను ఈరోజు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు దేవుడు మీతో డీల్ చేస్తున్న విధానము లెవెల్ 1లో ఉందా, లెవెల్ 2లో ఉందా, లెవెల్ 3లో ఉందా అనేటువంటిది ఈ సిరీస్ ఆఫ్ సర్మన్స్ మీరు విన్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మీకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తాడు. ఈరోజు లెవెల్ 1 నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుడు మనల్ని పరిశుద్ధపరిచే విధానం ఎట్లా ఉంటుంది అని అంటే, ఇదంతా కూడా కృపతో ప్రేమతోనే జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బై ద మెర్సీస్ ఆఫ్ గాడ్, బై ద లవ్ ఆఫ్ గాడ్. కేవలము కృప ద్వారా, ప్రేమ ద్వారా, కనికరం ద్వారా మాత్రమే దేవుడు మనల్ని పరిశుద్ధపరిచేటువంటి విధానం ఉంటుంది. ఒకవేళ ఆయన గద్దించినా, శిక్షించినా, ఆయన మనతో మాట్లాడినా, ఏ విధానంలో చేసినప్పటికీ ప్రాసెస్ అనేటువంటిది ప్రేమపూర్వకంగానే దేవుడు చేస్తాడు తప్ప మనని ఏదో దూరం చేసుకొని మనం నాశనం చేయాలనే ఉద్దేశం ఎప్పుడు కూడా దేవునికి ఉండదు. ఇది మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు మొట్టమొదటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మొదటగా ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు మనల్ని ఏ విధంగా పరిశుద్ధపరుస్తాడు అనేటువంటి విషయాలను కనుక మనం చూస్తే, ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ గాడ్ విల్ ప్యూరిఫై us అండ్ sanctify us విత్ హిస్ హోలీ వర్డ్. ఆయన పరిశుద్ధమైన వాక్యము ద్వారా, దేవుని యొక్క వాక్యము ద్వారా మనల్ని పరిశుద్ధపరచాలని, మనలో ఉన్నటువంటి ప్రతి వ్యసనములన్నిటినీ, లేకపోతే దుర్మార్గపు క్రియలన్నిటినీ, దేవునికి అసహ్యకరమైన జీవితం అంతటిని, గర్వమును, కోపమును, అహంకారమును, స్వార్థమును, ధనాశను, దురాశను, లేకపోతే నానా విధములైనటువంటి కామాతురతను, వీటన్నిటినీ కూడా దేవుడు ఏ విధంగా తీసేయాలి, ఏ విధంగా పరిశుద్ధపరచాలి అనుకుంటున్నాడంటే, మొట్టమొదటగా ఆయన వాక్యము ఇచ్చి మనల్ని పరిశుద్ధపరచాలి అనుకుంటున్నాడు. దిస్ ఇస్ ద లెవెల్ 1. ఇది లెవెల్ 1లో ఆయన మనతో డీల్ చేసేటువంటి విధానం. దాన్ని ఒకసారి మనం చూద్దాం. ఒకసారి మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25-26 వచనములు ఒకసారి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనము, అదేవిధంగా 26వ వచనము చదువుకుందాం. ఇక్కడ భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని జ్ఞాపకం చేస్తూ సంఘమునకు, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువుకు మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనమాట. అదొకసారి మనం చూద్దాం. 25 నుంచి మనం చదివితే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో, అందరు కూడా వాక్యము అనండి, వాక్యము అని టైప్ చేయండి. వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి, వాక్యము అనే నీటి చేత స్నానం చేపిస్తున్నాడంట. ఆ నీటి చేత మనని పరిశుద్ధపరిచి ఏం చేస్తాడంట? పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించేసి, మనందరి కొరకు తన్ను తాను అప్పగించుకొని, చివరిగా ఆయన చేసింది ఏంటి అంటే, ఆయన వాక్యాన్ని మనకి ఇచ్చేశాడు. అందుకే అంటాడు కదా, నేను తండ్రి యొద్ద నుంచి ఏదైతే విన్నానో దాన్ని మీకు మరుగు చేయకుండా ఉండలేదు అన్నాడు. నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను మీ కొరకు పంపిస్తాడు, ఆయన అన్నీ కూడా బోధిస్తాడు అన్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యములో దేవుని యొక్క చిత్తమంతా కూడా రాయబడి ఉంది. మనల్ని ఏ విధంగా నడిపించాలనేటువంటి విషయాలన్నింటినీ కూడా దేవుడు మన కొరకు రాయించి పెట్టాడు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడట అంటే, సంఘమును ప్రేమించి, ఫస్ట్ ఆయన చేసింది ఏంటంటే ఆయన ప్రేమించాడు సంఘాన్ని. ఈ ప్రేమతోనే తన్ను తాను అర్పించుకున్నాడు. మరి ఎందుకోసం ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు అని అంటే, కలంకమైనను ముడత అయినను, ఏ దోషము, ఏ అపవిత్రత, ఏ విధమైన చెడు వ్యసనములు, ఏ విధమైనటువంటి అసహ్యకరమైన జీవితము ఏది కూడా తను ప్రేమించినటువంటి ఆ యొక్క సంఘములో ఉండొద్దు అనేటువంటి ఉద్దేశముతో ఆయన ఏం చేశాడట అంటే, మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను
ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని. అంటే ఈరోజు మనం ఈ భూమి మీద ఏమవుతున్నామంటే మహిమపరచబడాలని. ఈ భూమి మీద మనం పరిశుద్ధపరచబడేటువంటి క్రమంలో, దేవుని ఎదుట మనం నిలబడడానికి మనం సిద్ధపడేటువంటి క్రమంలో దేవుడు ఏం చేస్తున్నాడట అంటే ఆ వాక్యము చేత ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై ఆయన తన్ను తాను మన కొరకు అర్పించుకున్నాడు అంటున్నాడు. అంటే చూడండి, ఈరోజు మనని పరిశుద్ధపరిచేటువంటి ప్రాసెస్లో లెవెల్ 1లో ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే వాక్యమును మనకు ఇస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవునితో సమయం గడుపుతావో, అంటే ఆ వాక్యము చదువుతున్నప్పుడు, లేకపోతే దేవుని సేవకుల ద్వారా నువ్వు వాక్యం వింటున్నప్పుడు, నువ్వు వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు, లేకపోతే నేను వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మనతో డీల్ చేస్తాడు. ఆ వాక్యము ఎట్లా ఉంటుందంటే, మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అది ఎంతో శక్తి కలిగినదై, రెండంచుల ఖడ్గము కంటే ఎంతో వాడిగలిగినదై, మన హృదయము యొక్కయు, మన అంతరంగము యొక్కయు, మన తలంపుల యొక్కయు లోతుల్లోనికి వెళ్ళి మన యొక్క ఎముకలను సహితము, మన ఎముకలో ఉన్న మూలుగను సైతం విభజించినంత మట్టుకు దూరుచు మనల్ని శోధిస్తుంది, మనల్ని పరిశోధిస్తుంది, మన లోపల ఉన్నటువంటి ప్రతి అపవిత్రతతో డీల్ చేస్తూ ఉంటుంది. అందుకే వాక్యం చదువుతున్న ప్రతిసారి మనం గద్దించబడతాం, మనం ఖండించబడతాం, మనము ఒక ఛాలెంజ్కు విసిరవేయబడతాం. దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన యొక్క వాక్యము సజీవమైనది, శక్తి కలిగింది, అది బలము కలిగినది, రెండంచులు గల ఖడ్గము కంటే వాడిగలిగినటువంటిది ఆ వాక్యము. ఆ వాక్యము ద్వారా ఏం చేస్తాడంటే మన జీవితంలో ఏదైతే ఇంకా ఆయాసకరమైనది, దేవునికి అనుకూలము కానిది, దేవుడు మెచ్చనటువంటిది, ఎక్కడెక్కడైతే ఏదేదైతే మన జీవితంలో ఉందో దానంతటిని కూడా ఆయన తీసేయడానికి మనల్ని ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు. ఈ వాక్యం మన లోపలికి వచ్చిన ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యముకు అనుగుణంగా పనిచేస్తాడు. హోలీ స్పిరిట్ డజంట్ వర్క్ వితౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యం, అంటే దేవుడు మనకిచ్చినటువంటి వాక్యము లేకుండా పరిశుద్ధాత్ముడు ఎక్కడ కూడా పని చేయడు. కాబట్టి పరిశుద్ధాత్మని యొక్క పని ఏంటంటే ఏదైతే వాక్యం, ఏదైతే ప్రత్యక్షత, ఏదైతే ఒక మాట మన జీవితంలోనికి దేవుడు విడుదల చేశాడో, మాట్లాడుతున్నాడో దాన్ని కార్యరూపము చేయడానికి, దాన్ని మన జీవితంలోనికి తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు కూడా పని చేస్తూ ఉంటాడు. కాబట్టి మొట్టమొదటిగా లెవెల్ 1లో దేవుడు మనల్ని ఏ విధంగా పరిశుద్ధపరచబోతున్నాడు అని అంటే వాక్యము ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తాడు. అంటే మన జీవితంలో ఏదైతే బలహీనత ఉన్నాయో ఆ వాక్యము ద్వారా మనతో ఆయన మాట్లాడతాడు. అప్పుడు మనము కన్విక్ట్ అవుతాం, మన బలహీనతను దేవుని యొద్దకు వచ్చి అడుగుతాం, దేవా ఇది నా జీవితంలో ఉంది నాయన, దాన్ని నా జీవితంలో నుంచి తీసేయండి, ఈ కోపమును తీసేయండి అయ్యా, ఈ వ్యసనాన్ని తీసేయండి, మీకు నచ్చినటువంటి ప్రవర్తన నా జీవితంలో ఉంది నాయన, నాలో నుంచి దేవా వీటన్నిటిని తీసేయమని చెప్పేసి మనం దేవుణ్ణి అడిగినప్పుడు తప్పకుండా పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఉన్నటువంటి బలహీనతలన్నింటినీ కూడా ఆయన తీసేస్తాడు. సరే, ఒకసారి మనము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. ఇక్కడ కీర్తనకారుడు దేవుని యొక్క వాక్యమును ఎంత స్టాండర్డ్గా ఉందో దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకసారి మనం 119వ కీర్తన 9వ వచనం కనుక చదివితే, యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఎట్లంట, ఒక వ్యక్తి పరిశుద్ధమైన మార్గంలో నడుస్తున్నాడు అని అంటే ఏ విధంగానట అండి, యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. వాక్యము లేకుండా మనం ఏ విధంగా నడవాలో మనకు తెలియదు. ఈరోజు దేవుడు మనకిచ్చిన గొప్ప ఆస్తి, గొప్ప సంపద ఏదైనా ఉంది అంటే అది ఆయన వాక్యం మాత్రమే. అందుకే ఆయన నామము కంటే ఆయన ఇచ్చిన వాక్యమును ఎంతో గొప్ప చేశాడని చెప్పేసి కీర్తన గ్రంథంలో రాయబడి ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది మన జీవితంలో. అందుకే మనం ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యం వినాలి, ధ్యానించాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. దేవా నా జీవితాన్ని ఇంకా నువ్వు ఏ విధంగా రూపాంతరపరచబోతున్నావు అని చెప్పేసి ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవా మీరు నాతో మాట్లాడండి, నన్ను సరి చేయండి, నన్ను శుద్ధి చేయండి అని చెప్పేసి మనం దేవుని దగ్గర అడుగుతూ ఉండాలి.
దేవా నా బలహీనతలన్నీ ఎక్స్పోజ్ చేయండి నాయన, నా యొక్క వీక్నెసెస్ అన్నిటిని దేవా డీల్ చేయండి అని చెప్పేసి మనం అడుగుతూ ఉండాలి. అప్పుడు దేవుడు మన హృదయాన్ని తెరుస్తాడు, ఆయన మనతో మాట్లాడతాడు, మన జీవితాన్ని ఆయన పరిశుద్ధపరుస్తాడు. నిర్దోషమైనటువంటిదిగా, నిష్కల్మషమైనటువంటిదిగా, వాడబారినటువంటి సంఘముగా మనము ఆయన ఎదుట ఒకరోజు నిలబడాలని చెప్పేసి ఆయన మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడనమాట. అందుకే ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే 11వ వచనంలో కూడా చదివితే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఇక్కడ మనం పరిశుద్ధమైన మార్గంలో నడవడానికి ఆయన మొట్టమొదటిగా చేసేటువంటి పని లేకపోతే ప్రాసెస్ ఏంటంటే, గాడ్ గివ్స్ యూ వర్డ్. దేవుడు నీకు లేకపోతే నాకు తన వాక్యమును ఇస్తాడు. ఈ వాక్యము మన దగ్గరికి వచ్చినప్పుడు మనం సాత్వికమైన హృదయముతో అంగీకరించాలి. మన లోపల దేవుని వాక్యముకు చోటు ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు మన లోపల నిజమైన కార్యము జరుగుతుంది. చాలామంది ఈ రోజుల్లో దేవుని వాక్యం వింటున్నారు గంటలు గంటలు, కానీ ఆ వాక్యము పని చేయడానికి సరైనంత సమయము లేకపోతే సరైనంత చోటు ఆయనకి ఇవ్వట్లేదు, పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వట్లేదు, లేకపోతే తమ యొక్క నిజ స్థితిని దేవుని యొద్ద ఒప్పుకోవట్లేదు. ఈరోజు మనం ఎంత బలహీనలమో దేవుని దగ్గర ఒప్పుకోకపోతే మనం గర్విష్ఠులుగానే మిగిలిపోతాం. అందుకే దేవుడు ఒక మాట రాస్తాడు యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడని చెప్పేసి రాయబడి ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఎంత బలహీనులమో ఎంత అసమర్థులమో దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి. దేవా, ఇది నా వల్ల అవ్వట్లేదు, ఈ బలహీనత జయించడం నా వల్ల అవ్వట్లేదు నాయన, నా నోటిని నేను కంట్రోల్లో ఉంచుకోలేకపోతున్నాను, ఈ కోపాన్ని నేను జయించలేకపోతున్నాను, ఈ వ్యసనాలను జయించలేకపోతున్నాను అయ్యా. దేవా, మీరు నాతో మాట్లాడుతున్నారు, అయినప్పటికీ దాన్ని నేను ప్రభు నా జీవితంలో ఆ వాక్యం అనేటువంటిది ఒక ప్రతిఫలాన్ని లేకపోతే ఒక ప్రత్యక్షతను తీసుకురాలేకపోతా ఉంది, ఆ వాక్యం నా లోపల క్రియారూపాన్ని చూపించలేకపోతా ఉంది, నాకు సహాయం చేయండి అని చెప్పేసి ఒకవేళ నువ్వు దీన హృదయముతో అర్థిస్తే, నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధిలో కనుక ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. తప్పకుండా దేవుడు దీనుల ఎడల, ఆయన యొద్దకు వచ్చి వేడుకొని వారి ఎడల ఆయన ఖచ్చితంగా కృప చూపిస్తాడనేటువంటిది ఈ సమయంలో నేను ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఇక్కడ మనం చదువుతున్నాం కదా, మనకు దేవుడు వాక్యం ఇచ్చినప్పుడు ఆ వాక్యమును మనము మంచి మనసుతో అంగీకరించాలి. ఇది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు లెవెల్ 2లోనికి లెవెల్ 3లోనికి ప్రవేశించరు. చూడండి, దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలనంటే, ఇప్పుడు ఏదైనా ఒక అనారోగ్యం ఒక వ్యక్తికి వచ్చింది అనుకోండి, మనము డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వెళ్ళి చూపించుకున్నప్పుడు డాక్టర్ ఏం చేస్తాడండి, ఏదో చిన్న గోళీ ఇస్తాడు, లేకపోతే జ్వరం అయితే పారాసిటమాల్ 650 ఇస్తాడు, దాన్ని వేసుకుంటారు. తగ్గపోతే మళ్ళీ వెళ్తాం, అయ్యా నువ్వు ఇచ్చిన మందులు పని చేయట్లేదు కాబట్టి నువ్వు ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అంటే ఆయన ఏం చేస్తాడండి, యాంటీబయాటిక్స్ లేకపోతే ఇంకా డోస్ పెంచి మనకి ఇస్తాడు. ఇచ్చినప్పుడు దానికి కూడా వినలేదు అనుకోండి, ఇంకా తీవ్రత పెరిగిపోయిందని చెప్పేసి అర్థమవుతుంది. ఇంకా డాక్టర్ ఏమంటాడంటే నువ్వు ఇక్కడ అడ్మిట్ కావాలి, స్పెషల్ ట్రీట్మెంట్లో ఉండాలని చెప్పేసి అంటాడు. అంటే చూడండి, దెర్ ఆర్ లెవెల్స్, ఒక్కొక్క లెవెలు ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఈరోజు మనము దేవుని మాటకు సున్నితంగా ఒకవేళ లోబడితే అది అక్కడితో అయిపోతుంది. మనం ఆయనకు విధేయత చూపించి దేవుడు మన లోపల పని చేయడానికి అవకాశం ఇస్తే అంతటితో దేవుడు మనల్ని రూపాంతరపరుస్తాడు. ఒకవేళ కనుక దేవుని వాక్యము మన దగ్గరికి మాటికి వచ్చినా దాన్ని తిరస్కరించి దాన్ని కాదనుకుంటే లెవెల్ 2లోనికి మనం వెళ్తాం. ఇంకా లెవెల్ 2లో కూడా దేవుడు మనతో మాట్లాడినప్పటికి కూడా వినకపోతే లెవెల్ 3లోనికి మనం వెళ్తాం. ఈ ప్రాసెస్ అన్నిటిని కూడా నేను సీక్వెన్షియల్గా లెవెల్ బై లెవెల్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సరే, ఈరోజు లెవెల్ 1లో నేను అంటున్న మాట ఏంటంటే, దేవుని వాక్యము మన యొద్దకు వచ్చినప్పుడు దాన్ని స్వీకరించే హృదయం అనేటువంటిది మొట్టమొదట మన లోపల ఉండాలి. దీన్ని ఏమంటానంటే నేను సున్నతి చేయబడిన హృదయము అని అంటాను. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రజలకు కొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి మనకు మధ్య ఉన్నటువంటి తేడా ఏంటంటే, వారి హృదయాలు కఠినములయ్యాయి. దేవుడు వారితో ప్రతిరోజు మాట్లాడినప్పటికీ వారు లోబడినటువంటి స్థితిలోనికి వెళ్ళడానికి గల కారణం ఏంటి అంటే, ధర్మశాస్త్రం అనేటువంటిది రాళ్ళ మీదనే చెక్కబడింది కానీ వారి హృదయం అనేటువంటి పలక మీద రాయబడలేదు.
అందుకే వాళ్ళు మహోన్నతుని తీర్మానాన్ని మాటి మాటికి తృణీకరించారు. మనం యెషయా గ్రంథంలో కావచ్చు, ఇర్మియా గ్రంథంలో కావచ్చు, ఎజ్రా నెహమ్యాల గ్రంథంలో కావచ్చు, మనము ఎజ్కేల్ గ్రంథంలో కావచ్చు చూసినట్లయితే అక్కడ ప్రవక్తలందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా ప్రవచిస్తారు. ఆ దాస్య జీవితంలో నుంచి, ఆ సంఖ్యల్లో నుంచి దేవుడు మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు మళ్ళీ పాపంలోనికి వెళ్ళిపోయారు, మళ్ళీ మీరు వ్యసనంలో జీవిస్తున్నారు, దేవుణ్ణి తృణీకరించారు, ఆయనను విడిచిపెట్టి బయలుదేవతను, అస్తారోసు దేవతలను ఆరాధిస్తున్నారు అని చెప్పేసి న్యాయం అనేటువంటిది లేదు, నీతి అనేటువంటిది లేదు, ప్రతివాడు తన పొరుగు అని ఆ యొక్క ఆస్తి లాక్కోవాలని చెప్పేసి అనుకుంటున్నాడని చెప్పేసి ఈ విధంగా మనకు అనేకమైనటువంటి గ్రంథాల్లో దేవుని యొక్క ప్రవక్తలు హెచ్చరించినటువంటి విధానము, వారు వినకపోయేసరికి వారిని శిక్షించి బబులోను దేశంలోనికి 70 సంవత్సరాలు చెరలోనికి పంపించిన విధానము, అదేవిధంగా మళ్ళీ వారిని తీసుకొని వచ్చి నాటిన విధానం, ఇవన్నీ కూడా మనము మాటి మాటికి చూస్తూ ఉంటాం. న్యాయాధిపతుల కాలంలో కూడా న్యాయాధిపతులు వారిని ఏలుతున్నప్పుడు కొన్ని సంవత్సరాలు దేవునిలో బాగానే ఉంటున్నారు, మళ్ళీ ఒక న్యాయాధిపతి చనిపోయి మళ్ళీ ఇంకొకడు వచ్చేసరికి దేవునికి దూరం అయిపోతున్నారు. ఈ విధంగా వాళ్ళు ఫిలిస్తీన్లకు, మిద్యానీలకు చెరలోనికి వెళ్ళడము, బయటకు రావడము, ఒక న్యాయాధిపతి వారిని విడిపించడము, మళ్ళొకసారి రావడము, ఇదంతా కూడా జరిగింది. ఇదంతా కూడా ఎందుకు జరిగింది అనేటువంటి విషయాన్ని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పౌలు అంటాడు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యం అనేటువంటిది రాతి పలకల మీద రాయబడ్డది. మెత్తని హృదయములు అనేటువంటి వాటి మీద దేవుని ఆత్మచేత ఒక పత్రికగా వారి హృదయాల్లో రాయబడలేదు కాబట్టి వాళ్ళు మాటి మాటికి దేవునిలో నుంచి తొలగిపోయారని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఈ నూతన నిబంధనలో ఉన్నటువంటి శక్తి, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి మనలో ఉన్నటువంటి ఒక గొప్ప దేవుని యొక్క కృప ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వసించినటువంటి వారికి అనుగ్రహించబడి ఉన్నాడు. ఆయన వారి లోపల ముద్రించబడి ఉన్నాడు. యుగ సమాప్తి వరకు ఆయన మనతో పాటు ఉంటాను అని చెప్పేసి ఆయన వాగ్దానం చేశాడు. ఆయన మన హృదయంలో దేవుని ఆత్మను ముద్రించాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యమును మన లోపల పని చేయడానికి, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యమును క్రియరూపంలోనికి తీసుకురావడానికి ప్రతిరోజు కూడా పని చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ లెవెల్ 1లో ఏదైతే దేవుని యొక్క వాక్యము మన దగ్గరికి వస్తుందో ఆ వాక్యమును పరిశుద్ధాత్మ దేవుడు పని చేయించడానికి మనల్ని ప్రతిరోజు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే మన లోపల చాలాసార్లు ఎట్లా ఉంటుందంటే ఆ పరిశుద్ధాత్మనికి సమయం ఇవ్వనంత బిజీగా మనం ఉంటాం. అందుకే చాలాసార్లు ఆ బలహీనతలను జయించం, చాలాసార్లు కూడా వాటి మీద ఫోకస్ చెయ్యం. దేవుడు నాకు శక్తిస్తాడనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతాం, అదేవిధంగా నమ్మం. అందుకే బలహీనతలుగానే ఉన్నాయి. మీలో చాలామంది కొన్ని సంవత్సరాలు అయిపోయింది దేవుని విశ్వసించి, కానీ దేవునికి విశ్వసించక ముందు ఉన్నటువంటి జీవితమే ఇప్పటికి కూడా కలిగి ఉన్నారేమో, వాటితో డీల్ చేయబడలేదేమో. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు పరిశుద్ధపరచబడాల్సిన సమయం ఇది. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయకుడుగా అనుగ్రహించబడ్డాడు. కాబట్టి ఈ యొక్క వాక్యం మీ యొక్క హృదయం అనేటువంటి మెత్తని ఆ యొక్క హృదయం అనేటువంటి పలక మీద ఆయన యొక్క వాక్యం రాస్తుంటున్నప్పుడు ఆ వాక్యము పని చేయడానికి కావలసినంత ఆ యొక్క సమయము, కావలసినంత సిద్ధపాటు, కావలసినంత సమయము, వినేటువంటి హృదయము దేవుని కనుక ఒకవేళ ఇచ్చినట్లయితే తప్పకుండా దేవుడు మీ జీవితాన్ని రూపాంతరపరుస్తాడు. అందుకే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆత్మ నూతన పరచబడాలన్న మన పరిశుద్ధాత్మ ద్వారా నవీన స్వభావం మనకు కలుగుతుందని చెప్పేసి రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యము ద్వారా ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి మెత్తని హృదయములాగా మన హృదయంలో మార్చబడాలి. ఆ మెత్తని హృదయములుగా మన హృదయంలో మార్చబడాలంటే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి దేవుని వాక్యముకు సులువుగా లోబడాలంటే మనం ఆత్మలో నడిపించబడాలి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారన్నాడు. ఎవరైతే ఆత్మచేత నడిపించబడతారో వారిలో శరీర క్రియలు ఏమాత్రము ఏలుబడి చేయవు అని అంటాడు. కాబట్టి శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. ఆత్మానుసారమైన మనస్సు జీవమై ఉన్నదని చెప్పేసి అంటాడు. కాబట్టి ఎప్పుడైతే మనం ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతామో, అంటే పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే నింపబడుతూ నడిపించబడతా ఉంటామో మన శరీరంలో ఎంత మాత్రము పాపము ఏలుబడి చేయదు అనేటువంటి విషయాన్ని ఈరోజు నేను ముఖ్యంగా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మకు
మనం ఆయనతో సహవాసం చేయాలి. ఆయనకు మనం సమయం ఇవ్వాలి. దేవునితో పాటు మనం సంచరించాలి. పరిశుద్ధ ఆత్మదేవుడా, నాతో మీరు మాట్లాడుతున్నారయ్యా, నేను మిమ్మల్ని విశ్వసిస్తున్నానయ్యా, నా వల్ల ఇది కావట్లేదు నాయన, నన్ను బలపరచండి అని చెప్పేసి కనుక ఒకవేళ మీరు అడిగితే తప్పకుండా ఆయన మీకు సహాయం చేస్తాడనేటువంటిది ఈ సమయంలో నేను మీ అందరు కూడా జ్ఞాపకం చేస్తున్నాను. సరే, చివరిగా నేను ఒక మాట చెప్తాను. లెవెల్ 1లో వాక్యమును మనము అంగీకరించడానికి ఏ విధంగా మనం మార్చబడాలి అని అంటే, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 5 నుంచి 6వ వచనము వరకు చదువుకుందాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 5, 6 వచనాలను చదువుకుందాం. ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యముకు సులువుగా లోబడడం ఎంతగా అలవాటు చేసుకోవాలని అంటే, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి బ్లెస్సింగ్ అనేటువంటిది ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి మనము 5వ వచనము అదేవిధంగా 6వ వచనం చదువుకుందాం. ప్రభువగు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మివేయి వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకొనలేదు. చాలు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏ వ్యక్తిలోనైతే పని చేస్తాడో, పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నింపబడతారో వారి లోపల జరిగేటువంటి పని ఏంటి అంటే, దేవుని వాక్యముకు సులువుగా లోబడే జీవితం వాళ్ళకు వస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిదండి. ఇక్కడ 5వ వచనంలో ఏమంటున్నాడంటే, ప్రభువగు యెహోవా నాకు విను బుద్ధి పుట్టించాడు. ఇది వినే బుద్ధి అనేటువంటిది గొప్ప లక్షణం అండి. వినుటకు వేగిరపడాలన్నాడు యాకోబు పత్రికలో, మాట్లాడుటకు నిదానించాలన్నాడు. కాబట్టి వినుటకు మనము చాలా 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 తొందరపడాలి. దేవుని మాటకు మనము లోబడేటువంటి హృదయం అనేటువంటిది చాలా గొప్ప ఆశీర్వాదకరమైనటువంటిది. ఏదైనా ఒక వాక్యం నీ వద్దకు వస్తుంది అంటే నిన్ను పరిశుద్ధపరచడానికి దాన్ని మంచి మనసుతో అంగీకరించాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, చెవికి విను బుద్ధి పుట్టించగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. మన లోపల నుంచి రెబేలియన్ కావచ్చు, లేకపోతే వ్యతిరేకత, ఆయనకు తిరుగుబాటు అనేటువంటిది ఎప్పుడు వస్తుందట అంటే, ఆయన మాటను లక్ష్య పెట్టినప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు వస్తుంది. అది మాటలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవచనపూర్వకంగా రాస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ అంత్య దినాల్లో ఉంటున్నటువంటి మనకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకిచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు కలగజేసేటువంటి లక్షణం ఏంటంటే, వినే బుద్ధిని దేవుడు మనకిస్తాడు. వినే బుద్ధి, లోబడే బుద్ధి ఎప్పుడైతే మన లోపల ఉంటుందో అప్పుడు మనం తిరుగుబాటు చేయం. దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ వాక్యముకు మనం సరెండర్ అవుతాం, ఆ వాక్యముకు మనం లోబడతాం. ఆయన మనతో మాట్లాడి మనల్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ వాక్యమునకు మనం విధేయత చూపిస్తాం. ఎప్పుడైతే మంచి మనసుతో వాక్యమును అంగీకరిస్తామో 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా మన జీవితంలో ఫలించినట్లుగా, ఆ పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలించినట్లుగా దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ముఖ్యంగా లెవెల్ 1లో ఎవరుంటారని అంటే, దేవుని మాటకు సులువుగా లోబడేటువంటి వారిని దేవుడు ఏ ఇబ్బందులు లేకుండా, అంటే ఏ విధమైన శరీర సంబంధమైన శ్రమలు లేకుండా ఆయన వారిని రూపాంతరపరుస్తూ ఉంటాడు. వాళ్ళు ఒక ఫాస్ట్ ట్రాక్లో నడిచినట్టుగా ఉంటుంది, అది పరిశుద్ధమైన మార్గంలో నడుచుకుంటూ పోయినట్టుగా ఉంటుంది. కాబట్టి మనం లెవెల్ 2కు లెవెల్ 3లోనికి వెళ్ళాల్సినటువంటి వారము కాదు. కాబట్టి మనము మన హృదయాన్ని ఎప్పుడు మెత్తగా ఉంచుకోవాలి. అందుకే సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో సొలొమోను భక్తుడు అంటాడు, అన్నిటికంటే ముఖ్యమైనది నీ హృదయం. ఆ హృదయాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో అంటాడు. నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. మనం ఈరోజు ఈవెన్ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డప్పటికీ ఒకవేళ మన హృదయము కనుక కఠినపరచబడతా ఉంటే, ఒకవేళ పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తూ ఆయన వాక్యం మన దగ్గరికి వస్తున్నప్పటికీ దానికి లోబడకుండా దాన్ని త్రోసివేస్తూ ఉంటే మన హృదయము కఠినమవుతున్నట్టు. కఠినమైనటువంటి దాన్ని బద్దలు చేయాలంటే చాలా ప్రాసెస్ అవుతుంది. చూడండి, ఒక బండను బద్దలు చేయాలంటే సుత్తె కావాలి, అవునా కాదా? ఒకవేళ గట్టి భూమిని మనము
చేయాలనంటే దాన్ని నాగలితో దున్నాలి. ఎంతో హార్డ్ ప్రాసెస్ అది. కానీ ఒకవేళ మెత్తగా ఉందనుకోండి భూమి, అందులో ఇబ్బంది ఏమి ఉండదు. మనం విత్తనాలు నాటుతాం, అది ఫలిస్తుంది. నీ హృదయం ఎంతెంత కఠినమవుతే అంతంత కష్టమవుతుంది దేవునికి నీతో డీల్ చేయడానికి. కాబట్టి మనం ప్రతిరోజు కూడా వాక్యం వింటున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని ఆత్మకు మనం అవకాశం ఇస్తున్నప్పుడు, మనము ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు, మనం కుటుంబంగా దేవుని ఆరాధిస్తున్నప్పుడు, ఆయనకు అవకాశం ఇస్తున్నప్పుడు మన హృదయం అనేటువంటిది మెత్తగా ఉంటుంది. ఆయన మాటకు మనం లోబడతాం, ఆయన మాటను మనం వింటాం. ఆయన మనకు వినే బుద్ధి పుట్టించినప్పుడు మనం తిరుగుబాటు చేయము. ఆ విధంగా దేవుడు మనల్ని ప్రతిరోజు కూడా పరిశుద్ధపరుస్తాడు. లేవియాకాండంలో చాలాసార్లు రాయబడిన మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడనే ఉన్నాను కాబట్టి మీరును కూడా పరిశుద్ధులై ఉండండి అంటాడు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం పరిశుద్ధులుగా జీవించుటకు పిలువబడ్డామంటాడు. పేతురు రాసిన పత్రికలో కూడా మనం ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధుడై ఉండండి అని చెప్పేసి పేతురు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి పరిశుద్ధత అనే ఫలము దేవుడు ఈరోజు నా నుంచి ఆశిస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఒకవేళ నీ లోపల ఎంతో అపవిత్రత ఉండొచ్చు, కానీ దేవుడు తన రక్తము చేత నిన్ను కడిగి, ఆయన వాక్యము చేత నిన్ను ఆ యొక్క స్నానము చేపించి, ఆయన ఆత్మ చేత నీకు నూతన హృదయాన్ని, నూతన మనస్సుని ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటుండగా దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి, దేవా నాకు సహాయం చేయండి నాయన, నా లోపల ఎన్నో చెడు అలవాట్లు ఉన్నాయి ప్రభువా, నాతో మాటికి మీరు మాట్లాడుతున్నారయ్యా, కానీ నేను త్రోసివేస్తున్నాను. నా హృదయమును దేవా మీరు మెత్తన చేయండి. మీ మాటకు నేను లోబడాలి. మీ వాక్యము నాలో పని చేయనట్లుగా నాకు సహాయం చేయండి. ఈరోజు నాలో ఉన్న బలహీనతలన్నిటి తీసివేయండి అయ్యా అని చెప్పేసి నువ్వు హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థిస్తే వేరుతో సహా బలహీనత నీలో ఉండకుండా ఆయన తీసేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నా దేవుడు శక్తిమంతుడు, పరిశుద్ధతను ఆయన కోరుకునేటువంటి వాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ కూడా నేను ప్రేమతో మనవి చేసేటువంటి విషయం ఏమిటంటే, పరిశుద్ధత అనే ఫలము మన లోపల నుంచి ఫలించడానికి, తద్వారా మనం నిత్య జీవమును పొందుకోవడానికి దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు, ఆయన వాక్యం ఇచ్చాడు. కాబట్టి మనం వాక్యము చదువుతూ ఆ వాక్యముకు అనుగుణంగా మనము సిద్ధపరుచుకుంటున్నప్పుడు, దేవుడు మనల్ని రూపాంతరపరుస్తున్నప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి దాని అంతము నిత్య జీవము. కాబట్టి యుగాలు మనం దేవునితో పాటు నివసించేంతగా మనం సిద్ధపడతా ఉంటాం అన్నమాట. కాబట్టి ఇది లెవెల్ 1. లెవెల్ 1లో దేవుడు వాక్యముతో డీల్ చేస్తాడు. ఒకవేళ ఈ వాక్యము గనక మనము వినక, దానికి లోబడక, ఆయన ఎన్నిసార్లు మనతో మాట్లాడినప్పటికి కూడా మనం త్రోసేస్తే, తిరుగుబాటు చేస్తే, లెవెల్ 2లో ఆయన ఏం చేస్తాడు, లెవెల్ 3లో ఏం చేస్తాడు అనేటువంటిది నెక్స్ట్ సర్మన్స్లో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈరోజు ఈ వాక్యము విన్నటువంటి మీ అందరితో దేవుడు మాట్లాడి ఉన్నాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. నజరేయుడా యేసయ్యా మీకు వందనాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఎవరెవరైతే ఈ వాక్యం విన్నారో తండ్రి దేవ, వారితో మీరు మాట్లాడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. దేవ, మేము నిర్దోషలంగా, నిష్కల్మషలంగా, పరిశుద్ధులంగా మీ ఎదురు నిలబడాలనేటువంటిది మీ ఉద్దేశం నాయన. తండ్రి, మీ వాక్యం అనే ఉదకము చేత మామూలను పవిత్రపరిచి, స్నానం చేయించి, దేవ మహిమగల వారముగా, నిర్దోషులముగా మీ ఎదురు నిలబడాలని మీరు కోరుకుంటున్నారయ్యా. కాబట్టి తండ్రి, మీ వాక్యమును ప్రతిరోజు ధ్యానిస్తూ, దేవ మీ వాక్యములో ఉన్నటువంటి శక్తిని మేము అనుభవిస్తూ, దేవ మీ వాక్యములో ఉన్నటువంటి దేవ పనులను పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాలో చేయిస్తారని మీరు మాతో మాట్లాడి ఉన్నారు నాయన. కాబట్టి వినే బుద్ధి మాకు దయచేయండి. మీ వాక్యమునకు సులువుగా లోబడే హృదయం మాకు దయచేయండి. ఎంత మాత్రము కఠినత్వము, అదేవిధంగా తిరుగుబాటు చేసే స్వభావము, మూఢతను అగుపరిచే స్వభావము దేవ ఎంత మాత్రము దేవ ఈరోజు ఈ వాక్యం విన్న ఎవ్వరిలో మాలో ఉండడానికి వీల్లేదు నాయన. తండ్రి, మీరు పరిశుద్ధపరచండి. అంత్య దినాలు అనేకులు ప్రకాశమానులు, నిర్మలులు అవుతారన్నారయ్యా. కాబట్టి తండ్రి నాయన, ప్రతి ఒక్కరిని మీరు పరిశుద్ధపరచండి. బలు రక్కస చెట్లలో వల్లి పద్మం వలన ప్రియురాలు కనబడుతుంది అన్నట్టుగా ఆయన సంఘము తండ్రి మీ దృష్టిలోనైనా పరిశుద్ధంగా ఉండడానికి సహాయం చేయండి. లోక సంబంధమైన ఆచారముల నుంచి, అపవిత్రత నుంచి, అసహ్యకరమైన జీవితం నుంచి దేవ ప్రతి ఒక్కరిని మీరు విడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మీ రక్తము చేత కడుగుమని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరు మీ ఆత్మ చేత నడిపించబడినట్లుగా సహాయం చేయండి. దేవ, దుష్టుడు ఎక్కడ కూడా ఎవరిని కూడా తండ్రి పాప మార్గంలో నడిపించకుండా నాయన మీరు నీతి మార్గంలో నడిపించమని వేడుకుంటున్నాను. తను మీ కృపా కటాక్షములను చూపించమని నజరుడిని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ఈ వాక్యం ద్వారా మీరు దర్శించబడ్డారని నేనైతే నమ్ముతున్నాను. ఒకవేళ కనుక ఈ వాక్యం ద్వారా మీరు దర్శించబడితే తప్పకుండా దేవుణ్ణి మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.